పోలీసు వచ్చి ఆ క్షణంలో కేసు పెడితే మా ఆడల మా పైన కేసు అయ్యింది. మా మీద కేసు అయింది సార్, మా మీద కేసు అయ్యింది. మా మీద ఎందుకు కేసు అయింది సార్? కొట్టేది వాళ్ళ వంతే, చంపేది వాళ్ళ వంతే, మాటలు అల్లేది వాళ్ళ వంతే, కేసులు అయ్యేది వాళ్ళ వంతేనా సార్? అంటే మేమేం చేయాలి సార్? ఇంకా అంటే మేము ప్రాణాలు తీయించుకోవాలి, కొట్టించుకోవాలి, వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలి అన్నలాంటి మాటలు అనిపించుకోవాలి. వాళ్ళు ఏమన్నా ఏ గలీజ్ మాటలన్నా మేము పడాలి, వాళ్ళు అన్ని చెప్పినట్టు మేము వినాలి సార్. ఇంకా 5 మంది మీద పెట్టి సార్, అది కూడా ఆడల పైన, ఒక 2 మొగల పైన. ఆడలం మేము కొట్టినామంట మేడం, ఆడలం వాళ్ళు ఒక్కొక్కరు దున్నపోతులాగా పంది బలిచిన కొడుకులు, బ్రిటిష్ కొడుకులు. మేము ఆడలం కొడతామా సార్? మేము ఆడలం కొడతామా? మేము ఆడలం కొట్టిన దెబ్బలు చూపించామనండి. వాళ్ళు కొట్టిన దెబ్బలు మా ఆడల పైన మేము ఎక్కడెక్కడ చేసి మేము చూపిస్తాం. మా ఆడల ఎక్కడెక్కడ మేము కొట్టినా ఆ దెబ్బలకు మేము చూపించామని, వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో, వాళ్ళ దెబ్బలకు ఎంత అయిందో మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. మా పాపని మాకు తిరిగి ఇచ్చాము సార్. మేము పెట్టిన కేసు మేము రిటర్న్ తీసుకుంటాం. వాళ్ళు పెట్టి వాళ్ళు ఇచ్చిన కేసు రిటర్న్ తీసుకోకపోండి. ఎంతవరకు పోరాడతాం సార్. మేము ఏది రాలేదు మేడం, ఏ స్లిప్ మా చేతికి ఇంతవరకు రాలేదు. మేము పెట్టిన కాంప్లైంట్ ఇంతవరకు కేసు రాలేదు. ఫోటో ఉంది మేడం, ఇక్కడే చేస్తాం, మేము ఇక్కడే ఉంటాం. అసలు మేము ఇచ్చిన పిటిషన్ లేదు సార్. అక్కడ ఏదో షార్ట్ కట్ రాసి మాత్రమే మేము అసలైన మ్యాటర్ ఎందుకు రాసిచ్చిన అది ఎందుకు లేదు అక్కడ, అది ఎందుకు చూపిస్తలేరు మాకు. సిఐ గారికి నా ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ట్రీట్మెంట్ చేసినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అంటున్నారు. అవును సార్, ట్రీట్మెంట్ తీసుకొచ్చారంటే 2 సిమ్లు తీసుకొచ్చాము. ఆయన ఎస్ఐ కూడా ఇచ్చిన మేము చంద్రకళ, మౌనిక, దర్శనానికి 100 రూపాయలు సంపాదించారు. ఎందుకు డబ్బులు కట్టాలి, ఎందుకు మేము రాకూడదు అన్నట్టు కులం పేరుతో దూషించడమే కాక దాడి చేశారు. దాడి చేసినటువంటి దాడికి గురైనటువంటి గణేష్ను రూములో బంధించి చాలా రూపాల్లో చిత్రహింసలు పెట్టారు, తల్లిని కూడా. అట్లాగే ఆ ఘటనకు సంబంధించినంత కూడా పూర్తిగా ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడి అంతా కూడా జరిగింది. అట్లాగే 2 సంవత్సరాల బిడ్డ, కనీసం ఆమెను చూసైనా కనికరించండి అని చెప్పి పెడితే ఫుట్బాల్ను తన్నినట్టుగా బిడ్డను చంపేశారు. అట్లాగే వాళ్ళ ముగ్గురి మీద తీవ్రమైనటువంటి దాడి జరిగినటువంటి ఘటన జరిగి పోలీస్ స్టేషన్కి వెళితే పోలీసులు ముందు బాధితుల దరఖాస్తు తీసుకోకుండా వీళ్ళను బయటపెట్టి దాడి చేసినటువంటి వాళ్ళ కేసునే ముందు నమోదు చేశారు. ఆ తర్వాత గంటల తరబడి వెయిట్ చేసి ఆ గ్రామానికి పోలీస్ స్టేషన్లోకి వెళ్తే అప్పటికి పోలీసులు ఇద్దరు పోలీసులు తప్ప ఎస్ఐ లేడు, సిఐ లేడు, కేసు నమోదు చేయలేదు. ఘటన జరిగి ఇప్పటి వరకు 6 రోజులు అవుతున్నా, 5-6 రోజులు అవుతున్నా ఇప్పటికి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయలేదు. ముఖ్యమైనటువంటి కారకుడైనటువంటి తుకారాం రెడ్డి సర్పంచ్ను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. హత్య కేసు నమోదు చేయలేదు. బాధితుల సమస్య ఆదుకునేటటువంటి చర్యలేమీ తీసుకోలేదు. ఎస్పీ వాళ్ళను పరామర్శించలేదు, కలెక్టర్ పరామర్శించలేదు, స్థానిక ఎమ్మెల్యే కూడా రాలేదు. ఇలాంటి పద్ధతుల్లో మా నాగర్ కర్నూలు జిల్లాలో దళితుల మీద, బీసీల మీద దాడులు, హత్యలు కొనసాగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్టుగా లెక్క. అంటే పూర్తిగా ఆధిపత్య కులాలకు దాడి చేసేటటువంటి హంతకులకు మద్దతు ఇస్తారా? ఆ రకమైనటువంటి పాలన కొనసాగించడానికే ఉందా ఇది ఆటవిక పాలన? ఏమైనా హత్య కేసు ఎందుకు నమోదు చేయలేదు? 2 సంవత్సరాల బిడ్డను చంపేస్తే కూడా ఇంకా కనికరం రాలేదు ఆ పోలీస్ డిపార్ట్మెంట్కు. 2 నెలలేనట. మరి పసికందును దారుణంగా చంపేస్తే ఆ ఘటనకు సంబంధించినటువంటి హత్య కేసు నమోదు చేయడానికి 6 రోజులు పడుతుందా? అనేక సంఘాలంతా కలిసి ఆందోళన చేసినా సరే ఇప్పటికీ సరైన పద్ధతిలో స్పందించడం లేదు. అందుకే సిపిఎం పార్టీగా ఈ ఘటనకు న్యాయమైనటువంటి బాధితులు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. ఆ న్యాయమైనటువంటి హక్కులు సాధించేంత వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ మొత్తం ఉమ్మడి జిల్లా అంతా కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలా. ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో హత్య కేసును నమోదు చేయాలా నిందితుల మీద. అట్లాగే సర్పంచ్తో పాటు మిగతా 4 వెంటనే అరెస్ట్ చేయాలి.
అట్లాగే ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వివరించినటువంటి ఎస్ఐసిఐలను సస్పెండ్ చేయాలా. అట్లాగే ఈ కేసును మొత్తం కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వెంటనే విచారణ జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షించేందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా జిల్లా అంతా కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అట్లాగే సూర్యాపేటలో కూడా రాజేష్ అనేటటువంటి దళితుడిని అక్కడ పోలీసులే లాకప్ డెత్ చేశారు. ఆ ఘటనలో కూడా ఇప్పటివరకు కేసు సరిగ్గా నమోదు కాలేదు. మరి ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి అంతా కూడా పట్టించుకోవడం లేదు. దళితులు బీసీల మీద జరిగేటటువంటి దాడులను ఖండించడం లేదు. ఇంత దారుణమైనటువంటి ఘటన 2 నెలల పసిబిడ్డను చంపేస్తే ఎందుకు ముఖ్యమంత్రి స్పందించడు? ఎందుకు ముఖ్యమంత్రి ఖండించడు? ఎందుకు వీటికి సంబంధించినటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోరు? అంటే దళితులు కాబట్టి, బీసీలు కాబట్టి దాడి చేయొచ్చు, కులవివక్ష పాటించవచ్చు, హత్యలు చేయొచ్చు, హత్యాకాండాలు చేయొచ్చు, మాదే ప్రభుత్వం కాబట్టి మేమైనా చేస్తామనే అహంకారమా? ఇలాంటి ఘటనలు సహించేటటువంటి సమస్య లేదు. తప్పకుండా ఈ అణగారినటువంటి తరగతులంతా సంఘటితమై తిరగబడేటటువంటి రోజులు వచ్చినాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే తీవ్రమైనటువంటి ప్రతిఘటన కార్యక్రమానికి పూనుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ముఖ్యమంత్రిని కూడా హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నప్పుడు ప్రజల్లో ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా, కులతత్వానికి వ్యతిరేకంగా, దాడులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ అంబేద్కర్ పూలే జయంతులు వస్తున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుల అసమానతలు, కుల వివక్షకు, దాడులకు వ్యతిరేకంగా ప్రభుత్వమే ప్రత్యేకమైనటువంటి క్యాంపెయిన్ తీసుకొని ఈ హక్కుల్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. పేద దళిత కుటుంబాలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే దళిత, గిరిజన, బలహీన వర్గాలు కలిసి వచ్చే శక్తులంతా కలిసి ప్రతిఘటన కార్యక్రమానికి పూనుకుంటారని చెప్పి హెచ్చరిస్తున్నాను. రేపు ఉమ్మడి జిల్లా అంతా కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తున్నాం. ఇప్పటికైనా ఎస్పీ, అట్లాగే కలెక్టరు, జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లా వాసులు ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే, స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటాం. ఈ ఘటన మీద బీజేపీ నుంచి కూడా తీసుకెళ్తాం. బీజేపీ కూడా స్పందించకపోతే అక్కడ కూడా ఆందోళన కార్యక్రమానికి తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ బాధితులకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. ఇక్కడ చేసేటటువంటి సంఘాలందరూ కూడా ఐక్యంగా ఈ సమస్య న్యాయం జరిగేంత వరకు కూడా కలిసికట్టుగా పోరాడాలని చెప్పి సిపిఎం పార్టీ కూడా అండగా ఉంటుంది, ప్రత్యక్షంగా పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.